కాబట్టి నేను ఇవన్నీ చూడడానికి ప్రయత్నం చేస్తా. సార్ మరి ఒక ముచ్చట ఏంటంటే నువ్వు ఆనాడు ఇక మరి మీ పరిస్థితనంలా గ్రూప్ 1లో ఉద్యోగం రాలేదు, గ్రూప్ 2కి వచ్చిర్రు. ఇక కొంతమంది సమాజ సేవ, ప్రజలే నా కుటుంబం అనుకొని నీతి నిజాయితీగా సేవ చేసామనే ఒక పేరు కూడా ఉన్నది సారు. ఎట్లా అనిపించింది అప్పుడు? ఆ కొలువు ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ కొలువు ఎట్లా అనిపిస్తుంది? కొలువు అంటే నాకు నౌకరీ వచ్చినప్పుడు గ్రూప్ 2A అని ఉంది కదా. గ్రూప్ 2Aలో నేను ఇష్టపడి పెట్టుకున్న ఉద్యోగం, పల్లెటూరు నుంచి వచ్చిన కదా, మరీ ముఖ్యంగా చదువుకోని కుటుంబం నుంచి వచ్చిన కదా, అప్పుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి సబ్ రిజిస్ట్రార్ పెద్దదా, ఏసీటీఓ పెద్దదా, ఎంఆర్ఓ పెద్దదా అని జనాలందరూ ఆలోచిస్తే నాకైతే ఎంఆర్ఓ మంచిగా ఉంటుంది అనిపించి ఎంఆర్ఓ ఫస్ట్ టిక్కు పెట్టిన. నేను రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన కాబట్టి ఏ ఉద్యోగం అడిగితే ఆ ఉద్యోగం వచ్చేది ఈ 4గిట్ల. కానీ ఎంఆర్ఓ తీసుకున్నాక నన్ను అందరు తిట్టిర్రు. అరే అని దిక్కుమాలిన పంచాయతీలన్నీ ఉంటాయి, రోజు నెత్తి నొప్పి ఉంటుంది, గండ్ల కిందకు పోయినావు, ఏసీటీఓనో సబ్ రిజిస్ట్రారో తీసుకుంటే నిమ్మలంగా కుర్చీలో కూర్చుంటే అయిపోతుండే అని అన్నారు. కానీ ఎవరికైనా నలుగురికి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటే చేసే పని గండ్లనే ఉంటుంది అని నేను ఇష్టపడే తీసుకున్నా అని తర్వాత అర్థమైంది.